హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదివితే అక్కడ దేవుడు మనకిచ్చే విషయాలేంటో, ఏమి మనకు దయచేయగలడో అపోస్తలుడైన పౌలు ఆ మాట అక్కడ రాసుకుంటూ వచ్చాడు. Hebrews chapter 11 and verse 6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు, చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని ఆయన వెతికే వారికి ఫలము దయచేయవాడనియు. ఏం దయచేస్తాడట ఆయన? ఫలం అంటే ఇక్కడ ఏ ఫలం ఇది? మామిడి ఫలమో లేకపోతే సీతాఫలమో ఇవి కాదు అక్కడ ఇచ్చేవి. తన్ను వెతుకు వారికి దేవుడు ఏమిస్తాడట? ఫలము ఇచ్చువాడని మీరు తెలుసుకోవాలి కదా. గ్రంథకర్త అయిన పౌలు గారు హెబ్రీయులకు ఈ మాట రాస్తూ అన్నాడు, దేవుని దగ్గరికి వచ్చేవాడు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అందులో ఒకటి, ఆయన దగ్గరికి వచ్చేవాడందరూ మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలి. లేని వాని దగ్గరికి మనం రాలేదు, ఒక మాయ దగ్గరికి మనం రాలేదు, ఒక మిత్ దగ్గరికి మనం రాలేదు. అంటే ఒక లేని వ్యక్తిని మనం ఆరాధించట్లేదు. క్రైస్తవ ఆరాధన ఎందుకు విశిష్టమైందో తెలుసా? జాగ్రత్త వినండి. క్రైస్తవ ఆరాధన ఎందుకు ప్రాముఖ్యమైందో తెలుసా? మనం ఉన్న దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. లేని దేవుణ్ణి మన ఊహల్లో క్రియేట్ చేసుకుని, లేని దేవుణ్ణి కల్పించుకుని మనం ఆరాధన చేయట్లేదు. బహుశా ప్రపంచంలో కొన్ని ఆరాధనలు అలాగే ఉన్నాయేమో. లేని వారిని ఆరాధన చేస్తున్నారేమో. వాళ్ళు కల్పించుకున్న పరిస్థితుల్లో చాలామంది ఆరాధనలో తనమునకలై ఉన్నారు. దానికి విపరీతమైన హంగామా, విపరీతమైన హడావిడి చేసేవాళ్ళు ఉన్నారేమో. కానీ క్రైస్తవ ఆరాధన ఎందుకు విశిష్టమైంది అంటే, ఉన్న దేవుణ్ణి, సజీవుడైన వానిని మనం ఆరాధన చేస్తున్నాము. అందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన ప్రతిసారి, మై గాడ్ ఈజ్ అలైవ్ అండ్ హీ ఈజ్ దేర్, హీ ఈజ్ అవర్ సేవియర్, హీ ఈజ్ అవర్ లార్డ్. ఆయన మన రక్షకుడు, మన ప్రభు, ఆయన ఉన్నవాడు అని విశ్వసించి దేవుని దగ్గరికి రావాలి. మోషే అడిగాడు, ప్రభువా నీ పేరేంటి? ప్రజల దగ్గరికి వెళ్ళమంటున్నావు. వెళ్తాను. వాళ్ళు అడుగుతారు, ఎవరు నిన్ను పంపించారు మోషే అని. వాట్ షుడ్ ఐ టెల్ దెమ్? బహుశా ఇశ్రాయేల్ ఆ ప్రశ్న ఎందుకు అడుగుతారు అంటే, ఐగుప్తులో వారు నివసించినప్పుడు ఐగుప్తులకి చాలామంది దేవుళ్ళు ఉన్నారు. సూర్యుడిని ఒక దేవునిగా చేసుకుని ఆరాధన చేసేవారు, చంద్రుణ్ణి దేవునిగా చేసుకుని ఆరాధన చేసేవారు. నైలు నది వారికి దేవుడిగా కనిపించేది. నీళ్లు ఇస్తుంది కాబట్టి నైలు నది ఐగుప్తు వరదాయిని అంటారు కదా. చిన్నప్పుడు చదువుకున్నాం కదా సోషల్లో. ఐగుప్తు వరదాయిని ఏంటి? నైలు నది. అంటే ఆ నది సుమారుగా 6000 మైళ్ళు ప్రయాణం చేస్తుంది 6 దేశాలు కలుపుకుంటూ. ఆ నది చాలా పెద్దది ప్రపంచంలో. నైలు నదిని వారు దేవుడిగా ఆరాధన చేసేవారు. అందును బట్టి ఉదయాన్నే లేచిన తర్వాత నైలు నదిలో మునగడం, వారి ఇళ్లలో ఉన్న వస్తువులన్నీ కూడా నైలు నదిలో కడుక్కోవడం ద్వారానే అవి పరిశుద్ధమవుతాయని చెప్పి ఐగుప్తులు ఆ పరిస్థితులు చేస్తుండేవారు. మోషేను కనుగోవడానికి ఫరో కుమార్తె నైలు నదిలో స్నానం చేయడానికి వచ్చిన సందర్భం కూడా అదే. ఆమె ఏదో విహారయాత్రకో కాసేపు నదిలో స్నానం చేద్దామని కాదు. ఐగుప్తు రాజ కుటుంబీకుల్లో ఒక కట్టడ, వారికంటూ కొన్ని ప్రైవేట్ ప్లేసెస్ ఉంటాయి. అక్కడికి వచ్చిన నైలు నదిలో వారు మునగడం ద్వారా, స్నానం చేయడం ద్వారా పుణ్యాన్ని పొందుకుంటామన్న ఆలోచన వారికి ఉండే. ఇలాంటి పరిస్థితుల్లో ఐగుప్తీలందరూ కూడా కంటికి కనబడే వాటన్నింటినీ కూడా పూజిస్తూ, ఆరాధన చేస్తూ, అవే దేవుళ్ళని భ్రమపడుతూ, వారే సృష్టికర్తలను భ్రమపడుతూ నిజమైన సృష్టికర్తను మర్చిపోయారు. కాబట్టి ఒకవేళ ఇశ్రాయేల్ అడుగుతారేమో ఎవరు నిన్ను పంపించారని, వాట్ షుడ్ ఐ టెల్ దెమ్? దేవుడు అన్నాడు, మోషే నీవు నా పేరు అడిగావు కాబట్టి ఆ పేరు చెబుతున్నాను చూసుకో. ఐ యామ్ దట్ ఐ యామ్. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఉన్నవాడు అనువాడు మీ దగ్గరికి నన్ను పంపించాడని చెప్పు అని దేవుడు మోషేకి చెప్పి పంపించాడు. అంటే మన దేవుడు లేనివాడు కాదు, ఆయన ఉన్నవాడు. ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా ఆయన ఉన్నాడని ఏం చేయాలి? విశ్వసించాలి, నమ్మాలి. నాస్తికులు ఉంటారు కొంతమంది, దేవుడు లేడని వాదించేవారు. విపరీతమైన వాదన. ప్రతి సందర్భంలో కూడా దేవుడు లేడని వాదిస్తూ, దేవుడు ఉంటే మాకు చూపించండి మొట్టమొదటి మాట. రెండవది, దేవుడు ఉంటే చెడెందుకు ఉంది ప్రపంచంలో అనేది మరొక వాదన. ఇలాంటివన్నీ చేస్తుండేవారు. నాస్తికవాదాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఒకసారి ఒక ప్రాంతంలో అలాగే ఒక నాస్తికుడు ఉన్నాడు. ప్రతి సందర్భంలో దేవుడు లేడని వాదించడం, తానే గొప్ప జ్ఞానం కలిగిన వాడుగా. ఇంకా ఆ వాదనతో ఎవరు కూడా కొన్ని సందర్భాల్లో జవాబులు చెప్పబోతుంటే ఇంక నేనే గొప్పోడిని, నాకన్నా జ్ఞానం ఇంకెవరికి లేదన్నట్టుగా ఫీల్ అవుతుండేవాడు. ఒకసారి ఒక ఆయన ఇంటికి రాగానే
ఆయన ఇంట్లో ఆఫీస్ దగ్గర వర్క్ చేసుకుంటూ ఉండగా ఆ ఆఫీస్ టేబుల్ మీద ఒక గ్లోబ్ ఉంచబడింది. గ్లోబ్ ఉంది, ప్రపంచ పటం అతికించి ఉంటుంది కదా గ్లోబ్. వెంటనే ఈ నాస్తికుడు లోపలికి రాగానే ఆయన అడిగాడు, సార్ గ్లోబ్ చాలా బాగుందండి, ఎక్కడి నుంచి వచ్చింది సార్, ఎవరు చేశారండి అని అంటే ఆయన అన్నాడు, ఏమి లేదండి, రాత్రి ఏమి లేదండి, ఇక్కడ మార్నింగ్ చూసేసరికి మరి అది అక్కడ ఉందండి, ఎవరు చేశారో ఎక్కడి నుంచో తెలీదు, నేను అనుకుంటున్నాను ఆకాశం నుండి అది అలాగే ఊడిపడి నా టేబుల్ మీదకి వచ్చిందేమో అనుకుంటున్నాను అన్నాడు. ఈ నాస్తికుడు వెంటనే పక్కపక్క నవ్వి, నేను అంత పిచ్చివాళ్ళ కనబడుతున్నానా నీకు, ఈ గ్లోబు దానికదే టేబుల్ మీదకి వస్తుందా, దానికదే ఆ గ్లోబ్ తిరుగుతుందా, దాని మీద ప్రపంచ పట్టణం దానికదే వచ్చిందా, ఆ గీతలు, ఆ లైన్లు, ఆ దేశాల సరిహద్దులు, వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా వాటికవే ప్రింట్ అయినాయి దాని మీద, ఎలా కనబడుతున్నాను నేను అని తనదైన శైలిలో విరుచుపడడం ప్రారంభిస్తే యువతలో కూర్చున్న వ్యక్తి అన్నాడు, ఒక నిమిషం ఆగిన ఆయన, ఈ చిన్న గ్లోబే దానికి అదే రాలేదని నువ్వు అంతగా వాదిస్తూ ఉంటే మనం నివసిస్తున్న ఎంత పెద్ద భూమి దానికి అదే వచ్చిందని నీ వాదనలో అసలు వాస్తవం ఎంతో పరిశీలన చేసావు ఎప్పుడైనా? ఒక చిన్న గ్లోబే దాని మీద ఉన్న ఒక ఫొటోస్ కావచ్చు, లేకపోతే ఆ లైన్స్ కావచ్చు, ఆ దేశాల సరిహద్దులన్నీ కూడా ఎవరో వేస్తేనే కానీ దాని మీదకి రావు, ఎవరో తయారు చేస్తేనే కానీ గ్లోబ్ ఇక్కడ ఉండదని వాదిస్తున్న నీవు, ఇంత పెద్ద భూమి దానికి అదే వచ్చింది, ఈ కొండలు, పర్వతాలు, సరస్సులు, వాగులు, నదులు, మనుష్యులు, జంతువులు, కీటకాలు, సరీసృపాలు, క్షీరదాలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆల్ క్రియేటెడ్ బీయింగ్స్ అవన్నీ కూడా దానికి అదే వచ్చేసాయని నువ్వు వాదిస్తూ ఉంటే నీ వాదనలో సత్యం ఎంత అని అడగగానే ఆ వ్యక్తి చాలా సిగ్గుపడిపోయాడు. కంటికి కనబడే ఒక గ్లోబ్ ఎవరో తయారు చేయకుండా రాలేదని వాదిస్తున్న నీవు, ఎంత పెద్ద భూమి దానికి అదే వచ్చేసింది, దానికి అదే ఏర్పడింది, మనుషులు దానికి అదే పుట్టేశారు, మనుషులు వాటికి అవే వచ్చేశారని నువ్వు వాదిస్తుంటే అసలు ఆ వాదనలో సత్యం ఎంత? దేవుడు ఉన్నాడు కాబట్టే ఆయన సమస్తమును నిర్వహిస్తున్నాడు. బైబిల్ దేవునికి చాలా ప్రాధాన్యత ఇచ్చింది. బైబిల్ అలా ఓపెన్ చేయగానే మొట్టమొదటిగా మనకు కనబడే మాట, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. నో డౌట్ అబౌట్ ఇట్. బైబిల్ ప్రకారం సృష్టి దేవుడు చేసిందే. ఆయన తన మహిమార్థమై తన ఉద్దేశాల ప్రకారం సృష్టిని కలుగు చేశాడు. మనందరం సృష్టిలో భాగమై ఉన్నాం. దేవుడు తన మాట ద్వారా, తన శక్తి ద్వారా, తన ఉద్దేశాల ద్వారా సమస్తాన్ని కలుగు చేశాడు. ఈ విషయాన్ని నమ్మగలిగితే నువ్వెంత ధన్యుడువో, ఎంత ఆశీర్వాదం కలిగిన వాడో. కానీ అపవాది చాలామంది మనోనేత్రాలకి ఈ రోజున ఒక గురిడితనం కలుగు చేయడం ద్వారా చాలామంది నిజమైన దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. God's people, listen to me carefully. When you come to God, you must believe God exists, and whoever comes to him and looks unto him by faith, God gives reward. దేవుడు వారికి ఫలమును దయచేయువాడు. నీ ప్రార్థనకు ఫలముంది. హల్లెలూయా. నీ భక్తికి ఏముంది? ఫలముంది. నీ విశ్వాసానికి ఏముంది? ఫలముంది. I always tell you, there is a reward for your prayer. There is a reward for your devotion. దెర్ ఈస్ ఎ రివార్డ్ ఫర్ యువర్ ఫెయిత్. ఏ విశ్వాసం అయితే సజీవుడైన దేవుని మీద నువ్వు పెట్టుకున్నావో, ఏ విశ్వాసం అయితే దేవుని వాగ్దానాల మీద నువ్వు కలిగి ఉన్నావో, ఈ విశ్వాసము ఎప్పుడు కూడా వ్యర్థమైపోయే విశ్వాసం కాదు. ప్రైజ్ ద లార్డ్. పౌలు భక్తుడు అదే అంటాడు కొరింథీ సంఘానికి రాస్తూ, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉండని ఎడల మేము చేసే ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము కూడా వ్యర్థమే అన్నాడు. అంటే క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని మనం నమ్మలేకపోతే మన విశ్వాసానికి అర్థం లేదు అనే విషయాన్ని పౌలు భక్తుడు రాశాడు. ఈరోజు నీకు ఫలము దయచేయగలిగిన దేవుడు ఆయన. యోబు భక్తుడు అన్నాడు, దేవుడు మనకు అభయాన్ని దయచేస్తున్నాడు. గాడ్ గివ్స్ us సెక్యూరిటీ. గాడ్ బెస్టోస్ సెక్యూరిటీ ఫర్ అవర్ లైఫ్స్. ఏమిస్తాడు దేవుడు అని ప్రశ్నించుకుంటే ఆయన వెతికే వారికి దేవుడు ఫలాన్ని దయచేస్తారు.